వెల్కమ్ టు మై ఛానల్ అండి, రమ్య తెలుగు వ్లాగ్స్ ఇన్ స్వీడన్. మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నారంటే ముందరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ దాని పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేసేయండి. సో నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్కి వస్తాయి. సో ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. నేను ఎలా మల్టీ టాస్కింగ్ చేసుకుంటాను అని చెప్పి హోప్ మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ముందరైతే వీడియో చూడండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఇది షీన్ ఆర్డర్ చేసుకున్నాను నేను కొన్ని. అది ఇక్కడికి వచ్చినాక నేను సెకండ్ టైం అనుకుంటా షీన్లో ఆర్డర్ చేయడం. ఫస్ట్ టైం ఎప్పుడో చేశాను, దాని తర్వాత వెంటనే కరోనా స్టార్ట్ అయింది. ఇంకా ఆ సీజన్ అంతా ఇంకా అలా గడిచిపోయింది. భయం వేసింది ఏదైనా ఆర్డర్ చేద్దాం అంటే. సో ఫైనల్గా మొన్న ఈ మధ్యన ఆర్డర్ చేశాను, అది వచ్చేసింది. అందుకని మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ నేను ఫ్యూచర్లో ఏదో ఒక వీడియోలో వేసుకుంటాను కదా, అప్పుడు చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా వేసుకుంటే ఎలా ఉంటుందని. ఇదేంటంటే ఫ్రాక్ లాగా అనమాట. నేనేంటంటే లోపల టీషర్ట్ లాంటిది వేసుకోవచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను. ఎందుకంటే నాకు కలర్ బాగా నచ్చింది అండ్ మోడల్ బాగా నచ్చింది. సో ఇక్కడ ఎలాగో లేయరింగ్ చాలా ఇంపార్టెంట్ వింటర్స్లో. యూజువలీ క్లోత్స్ అని లేయరింగ్ చేసుకుంటారు ఇక్కడ, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ కొన్ని యాక్సెసరీస్ కూడా తీసుకున్నాను. నాకు బ్రేస్లెట్స్ ఈ మధ్యన వేసుకోవాలని బాగా అనిపిస్తుంది, అందుకని కొన్ని సెట్ తీసుకున్నాను అనమాట. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ అంతా. నాకు టోటల్గా ఈ ఆర్డర్కి 230 క్రోనా పడింది స్వీడిష్ కరెన్సీలో. సో అది అంత క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది. నాకు ఇది ఒక్కొక్కటి ఎంత పడింది నాకు ఐడియా లేదు, అంటే గుర్తులేదు. ఎప్పుడో పెట్టాను, ఆల్మోస్ట్ 20 days తర్వాత ఏమో వచ్చినట్టు ఉంది. నాకు డీటెయిల్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద ఇస్తాను, నాకు ఎంత పడింది అని చెప్పి ఒక్కొక్క ప్రోడక్ట్కి. సో అది మీతో షేర్ చేసుకుందాం అని అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక షీన్ ఆర్డర్ చేసినా సరే నేను ఎప్పుడు చూపించలేదు. నాకు ఈ నెక్ పీస్ చాలా నచ్చేసిందండి. ఈ మధ్యన ఎందుకన్నా గోల్డ్ నెక్ పీసెస్ నాకు బాగా నచ్చుతున్నాయి. సో ఇది కొంచెం యూనిక్గా అనిపించింది, అందుకని అది పెట్టుకున్నాను. ఇంకా ఇదేంటంటే యాక్చువల్గా షీన్ది ముందు రోజు నైట్ వచ్చిందనమాట. సో అందుకని అప్పుడు వీడియో తీశాను. ఇది వచ్చి నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తున్నాను బాబుని పిక్ చేసుకోవడానికి. వెళ్ళే దారిలోనే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట మొత్తం వ్యూ అంతా. సో అందుకని మీతో షేర్ చేసుకున్నాను. ఇంక ఇంటికి రాగానే మళ్ళీ వర్క్ స్టార్ట్. యూజువల్లీ నేను మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను నా డే రొటీన్ ఎలా ఉంటుందని చెప్పి. ఈ వీడియో ఏంటంటే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను. అంటే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చినాక, యాక్చువల్గా పాప స్కూల్కి వెళ్ళను అని అనేస్తుంది. ఈ మధ్యన దానికి పన్ను దెబ్బ తగిలినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళను అని అంటుంది. సో దాన్ని బలవంతంగా పంపించట్లేదు, ఇంట్లోనే పెట్టుకున్నాను. సో బాబు ఒక్కడిని పంపించాను, వాడిని పిక్ చేసుకోవడానికి అని చెప్పి వెళ్ళి ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి రాగానే వర్క్ స్టార్ట్, బట్టలు మడత పెడుతున్నాను. సో యూజువల్గా నేను ఇంట్లోని బయట ఎలా మల్టీ టాస్కింగ్ చేసుకుంటాను అంటే ఉన్న టైంలోనే ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకుని కొంచెం సేపన్నా నేను రెస్ట్ తీసుకోవాలి అన్నట్టుగా నేను మేనేజ్ చేసుకుంటాను అనమాట. అండ్ ఈయనతోటి టైం గడపాలి, పిల్లలతోటి టైం గడపాలి, అలాగా మేనేజ్ చేసుకుంటాను. అలా ఎలా చేస్తాను అనేదే ఏదో పెద్ద నేను అంటే దీంట్లోని చాలా మాస్టర్ చేసేసాను అన్నట్టు కాదు. నేను జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకున్న ఎనర్జీతోటి నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది డెఫినెట్లీ న్యూ మామ్స్కి
కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆల్మోస్ట్ విమెన్ అందరికీ హెల్ప్ అవుతుంది అని నా ఫీలింగ్. సో ఫాస్ట్గా అక్కడ బట్టలు మడత పెట్టుకుంటూనే వెనకాల ఎంతో జోకులు వేసుకుంటున్నాను. అవతల పక్క పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు. సో కాసేపు వాళ్ళిద్దరిని అలా వదిలేస్తాను. మ్యాక్సిమం టైం వాళ్ళిద్దరూ స్పెండ్ చేయడం అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది చాలామంది నాతో మాట్లాడే వాళ్ళు కిచెన్ చాలా నీట్గా ఉంటుందండి మీది, అలా ఎలా మెయింటైన్ చేయగలరు అని అంటారు. చాలాసార్లు నేను నైట్ పడుకునే ముందే కిచెన్ నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను అనమాట. ముందు రోజు నైట్ ఏమైందంటే అంత టైం కుదరలేదు. పిల్లలు ఏంటంటే హడావిడి చేసేసారు పడుకునేటప్పుడు. ఇంకా వాళ్ళకి నిద్ర వచ్చేస్తుందని చెప్పి ముందు వాళ్ళని పడుకోబెట్టేసి నాకు బద్ధకం వచ్చేసింది. కొన్నిసార్లు అవుతుంది, ఇట్స్ ఓకే. ప్రతిరోజు ఇలాగే ఉండాలి పద్ధతిగా అన్నీ ఏమి రూల్ పెట్టుకోకుండా మనం అంటే మన సిచ్యువేషన్ని బట్టి మన మూడ్ని బట్టి మనం అలా మోల్డ్ అయిపోతూ ఉంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది వర్క్ చేసుకోవడానికి అని నా ఉద్దేశం. ఎందుకంటే మనం ఎక్కువ ప్రెషర్ పెట్టుకున్నంతసేపు ఆ ప్రెషర్ని ఆ ఫ్రస్ట్రేషన్ని పిల్లల మీదో ఈయన మీదో లేకపోతే ఇంకా దేని మీదో ఏదో ఒక దాని మీద అవుట్పుట్ చేస్తాం అనమాట, బయటకు వస్తుంది. అలా కాకుండా ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకుండా స్లోగా ఉంటుంది అనమాట నా ఇదంతా. సో నైట్ పడుకునే ముందు నాకైతే బద్ధకం వచ్చేసేసి నేనైతే క్లీన్ చేయలేదు. నా కిచెన్ అంతా అలాగే ఉంది, డర్టీగా. చూసారు కదా మీరు ఆ స్టవ్ అంతా ఎలా ఉందో. సో నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు అలాగే ఉంది. నేనేమనుకున్నానంటే యాక్చువల్గా పిండికి నానబెట్టాను అనమాట. నేను అది మీకు మళ్ళీ చూపిస్తూ ఉంటాను. అదంతా అయిపోయినాక ఒకేసారి క్లీన్ చేసుకుందాం అన్నట్టుగా అనుకున్నాను. మీరు చూద్దురుగా నేను ఎప్పుడు చేశాను. ఇక్కడ ఏంటంటే ఈవినింగ్సే యూజువల్లీ నేను నా డబ్బాలు ఏవైతే ఖాళీ అయిపోయినాయో అవన్నీ రీఫిల్ చేస్తూ ఉంటాను అనమాట. సో నాది టీ డబ్బా ఖాళీ అయిపోయింది, అది రీఫిల్ చేసుకున్నా. కారం ఖాళీ అయింది అది, అండ్ దెన్ షుగర్. ఇవన్నీ ఈవినింగ్సే మ్యాక్సిమం నేను రీఫిల్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకే ఖాళీ అయినా సరే ఈవినింగ్సే చేసుకుంటా. ఎందుకంటే డే టైం మార్నింగ్ టైంలో నాకు అంత తీరిక దొరకదు ఇలాంటి వర్క్ చేయడానికి. కంటిన్యూస్గా రన్ చేస్తూనే ఉంటా. ఇంట్లో ఊడవటం, తడి బట్ట పెట్టడం, ఇంకేదైనా కౌంటర్ టాప్స్ క్లీన్ చేయడం, లేదంటే పిల్లల్ని దింపి రావడం, వంట చేయటం, ఈయనకి టీ కాఫీస్ ఇవ్వటం. సో అలా గడిచిపోతుంది డే టైం అంతా. అందుకని రీఫిల్లింగ్ కిచెన్లో అంటే ఏమేమి కావాలి అవన్నీ సార్ట్ అవుట్ చేసే టైం నాకు మార్నింగ్ టైమ్స్ దొరకదు. అది యూజువల్లీ ఆఫ్టర్నూన్స్ లేదంటే ఈవినింగ్స్ దొరుకుద్ది. సో ఆ టైం నేను రీఫిల్ చేసుకుంటాను అనమాట. అది అయిపోగానే పిల్లలకి పాలైతే ఇచ్చేస్తున్నాను. పాలిచ్చి వాళ్ళని తాగే లోపు నేనేం చేస్తానో మీరు చూద్దరు. కానీ ఈ పాలు వేడివేడిగా తాగరు వాళ్ళు. నేను పోయడం వేడివేడిగా కాసిపోస్తాను, కానీ కొంచెం అది మైల్డ్ హాట్గా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు తాగగలరు ఆబ్వియస్లీ. సో అప్పటి వరకు నేను అది పక్కన పెట్టి ఉంచుతాను అనమాట, కొంచెం చల్లారే వరకు. ఇంకా ఇక్కడ వచ్చి ఈయనకి టీ ఇస్తున్నాను ఈవినింగ్. టీ చేసినాక ఇంకా నేను చట్నీకి ఇంకా పిండికి కావాల్సినవి నేను రెడీ చేసుకుంటాను అనమాట. పిండి నేను ఆల్రెడీ మార్నింగే నానబెట్టేసి ఉంచాను దోశ పిండి చేద్దామని చెప్పి. సో నన్ను అడిగారు ఒకళ్ళు, లాస్ట్ టైం అడిగినట్టున్నారు, నాకు గుర్తులేదండి, సారీ పేరు గుర్తులేదు. మీ చట్నీ ఎలా చేస్తారో చూపించండి అన్నారు, అందుకని మీకు క్లియర్గా చూపిస్తున్నాను. కొంచెం ఆయిల్లోని 2 వెల్లుల్లి, 3 పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం ధనియాలు ఇంకా మెంతులు వేసుకుంటాను, అండ్ కొంచెం జీలకర్ర వేసుకుంటాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక పల్లీలు, ఎక్కువ మేము పల్లీ చట్నీయే చేసుకుంటాం. ఎప్పుడైనా ఒకసారి టమాటా పచ్చడి చేస్తాను, మోస్ట్లీ పల్లీ చట్నీతోనే అయిపోతుంది. సో పల్లీ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. లైట్గా ఫ్రై అయినాక చింతపండు కూడా యాడ్ చేసేసుకుంటాను దీంట్లోనే. అండ్ నేను చాలా తక్కువ చింతపండు వాడతాను, ఎక్కువ చింతపండు వాడను పులుపు. సో అది వేసేసుకుని అది కూడా ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ మార్నింగే నానబెట్టి పెట్టుకున్నాను దోశకి. దాంట్లోనే కొన్ని మెంతులు వేసుకుంటున్నాను అనమాట. మెంతులు కూడా నానితే గ్రైండ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి కదా దోశలు. సో అందుకని మెంతులు కూడా వేసేసుకున్నాను. ఇది నేను మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి దింపి వచ్చినాక నానబెట్టాను. మార్నింగ్ 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు బాయిల్డ్ రైస్ యూజ్ చేస్తాను నేను, నార్మల్ రైస్ కాదు, ఉప్పుడు బియ్యం యూజ్ చేస్తాను.
సో అలా తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ వచ్చి 2 గ్లాసెస్ ఆఫ్ మినపప్పు అండ్ 4 గ్లాసెస్ ఆఫ్ బాయిల్డ్ రైస్ తీసుకున్నా. ఒక చిన్న స్పూన్ మెంతులు కూడా వేసేసుకున్నాను. ఈవినింగ్ నేను గ్రైండ్ చేయక ఒక హాఫ్ అన్ అవర్ ముందనుకుంటా అలా వేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే ఓరియో డిప్స్ తీసుకుంటున్నారనమాట మిల్క్లో తాగటానికి. సో అది ఇంకా దీనికి ఏంటంటే మార్నింగ్ తలకు స్నానం చేయించాను. దాని తర్వాత దాని జుట్టు సంగతి చూడడానికి నాకు అసలు టైమే దొరకలేదు. అండ్ తనకి కొంచెం జుట్టు ఆరటానికి ఎక్కువ టైం పడుతుంది. కొంచెం కర్లీ థిక్ హెయిర్ కదా, చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అందుకని అలా వదిలేసాను అనమాట. ఆరుతుందిలే అని చెప్పి డ్రైయర్ ప్రతిసారి పెట్టట్లేదు. యూజువల్లీ నేను తలస్నానం చేసినప్పుడల్లా డ్రైయర్ పెట్టేస్తాను. ఈ మధ్యన పెట్టట్లేదు, ఎందుకంటే అది మామూలుగా ఆరితేనే మేలు కదా అన్నట్టుగాని. సో అదే అందుకని అలా జుట్టు చూపిస్తుంది అనమాట. నా జుట్టు ఇలా ఉంది చూడండి అని చెప్పి. అది ఈవినింగ్ ఎప్పుడో దుఫాన్ పాపం దానికి. నా వర్క్ ఏంటంటే నేను ఒకటి అనుకుంటాను, ఇట్లా అవ్వాలి, ఇంత ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పి. అంత దీంట్లో అవ్వదు, కానీ అవ్వుద్ది ఏదో ఒక సాటిస్ఫాక్షన్ కోసం అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే కొబ్బరి అండి, కొబ్బరి దొరుకుతుంది, ష్రెడెడ్ కోకోనట్. ఇది ఫ్రోజన్ అనమాట. మనం వాడుకోవాలనుకుంటే ముందు రోజే కొంచెం తీసి నార్మల్ ఫ్రీజర్లో పెట్టుకుంటే సరిపోద్ది, లేదంటే డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో అది కొంచెం తీసి వేసుకుంటున్నాను చట్నీతో పాటు, అంటే గ్రౌండ్ నట్స్తో పాటు చట్నీ చేయడానికి. కొబ్బరి పల్లి మిక్స్ చేసిన చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్పి చెప్తున్నాను, తెలియదని చెప్పి చెప్పట్లేదు. సో అది ఇంకా ఈ పనులతో పాటు నాకు ప్లాంట్స్ అంటే ఇష్టం కదా. సో నేను ఎక్కడెక్కడ ఏమేమి ప్లాంట్స్ పెట్టుకున్నానో వాటిలన్నిటికి వాటరింగ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది రీసెంట్గా నా బ్లాగ్స్లో చూపించాను, ఇది కొత్తదని చెప్పి. కొత్తది 1 వీక్ అయినట్టుంది తీసుకొచ్చి, 1.5 వీక్ అయిందేమో. అండ్ కొత్త ఏమంటారు ప్లాంట్లెట్స్ లాగా వచ్చేస్తున్నాయి అనమాట, బ్రాంచెస్. ఎంత బాగుందో చూడడానికి అసలు, అందుకని మీతో కూడా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చి చైనీస్ మనీ ప్లాంట్. ఇది నేను అంతకుముందు చూపించలేదు అనుకుంటా, అందుకనే షేర్ చేశాను. ఇది వచ్చి తులసి ప్లాంట్. ఇక్కడ వింటర్స్ వచ్చిందంటే ఫాల్ స్టార్ట్ అయిపోయి ఇంకా ఆకులన్నీ రాలిపోతూ ఉన్నాయి. మరి ఇది ఉంటుందో ఉండదో నెక్స్ట్ సమ్మర్ వరకు, నాకైతే ఐడియా లేదు, చూడాలి. నేనైతే ఫస్ట్ టైం కదా ఇది తీసుకుంది, చూస్తాను ఈసారి. ఇది వచ్చి బర్చ్ పామ్. సో ఫ్రంట్ రూమ్లో కూడా ఉన్నాయి ఈ ప్లాంట్స్, ఇంకా నేను అవి షేర్ చేయలేదు ఎందుకంటే హడావిడి అయిపోయింది. ఈయన పిలిచారు ఏదో పని మీద, సో అది వెళ్ళాను. ఇంకా 4 ప్లాంట్స్ ఉన్నాయి హాల్లోనే. సో అది వాటిని కూడా వాటరింగ్ చేసేసినాక నేను ఇక్కడికి వచ్చి డిష్ వాషర్ ఆన్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అయిన అంట్లన్నీ వాషబుల్వి డిష్ వాషర్లో పెట్టేశాను అనమాట. సో అది ఇంకా ఏంటంటే ఇక్కడ జాంకాయలు దొరికినాయి అండ్ గ్రాసరీస్లో. సో అందుకని జాంకాయలు తీసుకున్నాను, అది ఈవినింగ్ తినడానికి ఇచ్చాను ఈయనకి, పిల్లలకి. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్, నేను చెప్పాను కదా మధ్యాహ్నం అయితే క్లీన్ చేయడానికి ఆపలేదు. ఈవినింగ్ పిండి రుబ్బేశాను, అన్ని పనులు అయిపోయినాయి. ఈవినింగ్ అంతా హడావిడి అయిపోయింది. ఇంకా నాకు స్టవ్, షింక్ అవన్నీ క్లీన్ చేయడానికి అవ్వలేదు. ఇంకా నేనేమనుకున్నానంటే మార్నింగే లేచి చేద్దామని చెప్పి. సో మార్నింగ్ ఒక 10 మినిట్స్ ఏమో ఎర్లీగా లేసాను. లేచి ముందరైతే కిచెన్ గట్టు మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని స్టవ్ అంతా, అప్పుడు ఇంకా మీకు చూపించాను అనమాట. అండ్ వెంటనే టీ పెట్టేసుకున్నాను, పిండి అలా పులిసింది. సో అదే మీకు చూపిస్తున్నాను. అండ్ పర్ఫెక్ట్ క్రిస్పీ దోశలు వస్తాయి, మీరు చూద్దరు కానీ. అది కూడా ఏదైనా సరే ముందర వాళ్ళకి టిఫిన్ పెట్టే ముందు నేను టీ తాగుతాను. ఎలాగో బాబు ఒక్కడే లెగుస్తాడు నాతో పాటు, వాడు ఏంటంటే కొంచెం నిదానంగా తింటాడు అనమాట. అందుకని నేను తొందరపడను, ముందరైతే నేను టీ తాగేసేసి అప్పుడు ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి బాబుకి ఇస్తాను. అండ్ దెన్ పిల్లల్ని లేపుతాను. పాపని ఈరోజు నేను స్కూల్కి పంపిద్దామని అనుకున్నాను, ఎందుకంటే మరీ ఇంట్లోనే ఉంటే దానికి క్రాంకీ అయిపోయి చిరాకు చేసేసుకుంటుంది, ప్లస్ స్కూల్ అలవాటు కూడా పోతుందేమో అని చెప్పి పంపించేద్దామని అనుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చి నేను ఈ దోశ వేస్తున్నాను పిల్లలకి, నెయ్యి కూడా వేసాను, టేస్ట్ వాళ్ళకి చాలా ఇష్టం. సో అది చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. నేను యాక్చువల్గా అక్కడ హాట్ బాక్స్లో పెట్టాలన్నమాట, అందుకని నేను అలా ఫోల్డ్ చేశాను అక్కడ. నేను ఇలా కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే మీకు చిరాకు వస్తుందా, బాగా అనిపిస్తుందా, నాకు కింద కమెంట్ చేసి చెప్పండి ఒకసారి.
నా పక్కనే పాప ఉంది, అది పుస్ 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 అని ఏదో అంటుంది. మీకు కనుక ఆ సౌండ్స్ వినిపిస్తే మీరు ఏమనుకోవద్దు. అండ్ ఇక్కడ వచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ముందరైతే వాడికి ఇచ్చేసేయాలి. చూసారా అంత చీకటిగా ఉందో. యాక్చువల్గా పొద్దున్నే వింటర్ స్టార్ట్ అయిపోతుంది కదా, స్లోగా ఫాల్ నుంచే స్టార్ట్ అవుతుంది వింటర్ ట్రాన్సిషన్ అనేది. పొద్దున్నే చీకటిగా ఉంటుంది. అరౌండ్ 7 అవుతుంది అన్నప్పుడు కంప్లీట్గా వెలుతురు వస్తుంది అనమాట. అప్పటి వరకు చీకటిగానే ఉంటుంది. సో అది నేనైతే నాకు పడుకుని ఉంటే అస్సలు లేకపోతే కాదు, ఇంకా తప్పదు కదా అన్నట్టుగానే పాపనైతే లేపి రెడీ చేసి తీసుకెళ్దాం అని అనుకుంటా ఉన్నా అనమాట. అండ్ ఇద్దరిని చూసారా, అదిగో దండం పెట్టుకుని బయటకు వచ్చామో లేదో. వింటర్ కదా, అంటే ఆల్మోస్ట్ వింటర్ స్టార్ట్ అయిపోతుంది. చాలా చల్లగా ఉంది. నా ఫేస్ హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి అనమాట చలికి. ఇంకా అలాగే వెళ్తున్నాము. పాపానికి అన్ని జాగ్రత్తలు అన్నీ చెప్పి ఎలాగలో దింపి వెనక్కి వచ్చాను. నా ముక్కు చూసారా అంత రెడ్గా కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు నాకు. సో అలా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ డిష్ వాషర్లో రాత్రి వేస్తాను అనమాట. ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయిన అంట్లు. సో అవన్నీ మార్నింగ్ ఈ టైంలో యూజువల్లీ నేను మార్నింగే సర్దేస్తాను. ఒకవేళ సర్దలేదు అంటే ఇలా స్కూల్ నుంచి వచ్చినాక సర్దుకుంటాను అనమాట. సర్దుకుని మళ్ళీ ఈయనకి టీ ఇచ్చేసేసి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను అవతల పక్క పొయ్యి మీద. నాకు కూడా దోశలు వేసుకోవాలి. అండ్ ఇవాళ వచ్చి రసము ఇంకా బీరకాయ కూర చేద్దాం అని అనుకుంటున్నాను. రసంకి నేను ఏమేమి వేసుకుంటాను అప్పటికప్పుడు పౌడర్ చేసుకుంటాను. నేను రసం పౌడర్ ముందరే ప్యాకెట్ పౌడర్ వాడట్లేదు, కంప్లీట్గా మానేశాను. అండ్ సూపర్ యమ్మీగా వస్తుందండి రసం పౌడర్ ఇలా అప్పటికప్పుడు చేసుకుంటే కనుక. అందులో ఏమేమి వేసుకుంటానంటే మిరియాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ధనియాలు, కొంచెం మెంతులు, ఇంకా ఎండుమిరపకాయలు ఇవి వేసుకుంటాను. మిరియాలు చెప్పలేదో మరి, మిరియాలు కూడా వేసుకుంటాను. సో ఇవన్నీ వేసుకుని పౌడర్ చేసుకుంటాను అనమాట. వెల్లుల్లిపాయ కూడా దీంట్లోనే వేసేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. సో చింతపండు కొంచెం నానబెట్టి పెట్టాను ముందరే. ఆ చింతపండు గుజ్జు పీసుకేసేసి ఆ రసం పౌడర్ అంతా చింతపండు దాంట్లో ఆ వాటర్లో వేసేసుకుని బాయిల్ చేసుకుంటా ఉంటాను అనమాట. బాయిల్ చేసుకునేటప్పుడే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఎక్కువ కాదు, వేసేసుకుని హాఫ్ టమాటా, ఇది చాలా పెద్ద టమాటా అనమాట. చింతపండు వేసుకున్నప్పుడు టమాటా కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే వేస్తాను టేస్ట్ కోసం. హాఫ్ టమాటా సరిపోతుంది దానికి. సో అందుకని ఒక హాఫ్ టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకుంటున్నా దాంట్లో. సో అది మూత పెట్టేసేసుకుని అది బాయిల్ అయ్యేలోపు, ఇంకో పక్క ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు దోశలు వేసేసుకుంటున్నాను నా కోసం నేను తినడానికి. పెనం వేడెక్కేలోపు రసం ఆన్ చేసేసాను. సో రసం ఆన్ చేసేసినాక చూస్తే పెనం వేడెక్కేసింది, అందుకని దోశలు వేసేసుకుంటున్నాను. ఇంకా ప్యారల్గా ఏం చేసుకుంటానంటే బీరకాయలు క్లీన్ చేసుకుని కట్ చేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే ముందరే కట్ చేసలేవు బీరకాయ తొక్కు తీసి క్లీన్ చేయడానికి, కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకని అవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. దోశలు కాలేటప్పుడే ప్యారలల్గా ఈ పని కూడా చేసేసుకుంటాను. యూజువలీ ఇవి కట్ చేసేసి ముందు రోజు రాత్రే పెట్టుకోవచ్చు, కానీ ఏ పూటకి ఆ పూట వర్క్ అనేది ఉంటుందండి. ముందు రోజే నేను కూరగాయలు కట్ చేసి పెట్టుకునే అంత తీరిక ఉండట్లేదు అస్సలకి. సో అందుకని అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలాగా అటో చెయ్యి మల్టీ టాస్కింగ్ కంపల్సరీ చేయాల్సిందే. సో ఇలా చేయడం చేతకాకే చాలామంది లేడీస్ కంగారుగా చిరాకు పడిపోతూ అలా ఉంటారనమాట. పని ఎక్కువైపోతుందని ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా తొందరగా పని అయిపోతుంది. అండ్ మనకు కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పచ్చు. నేను చేసే రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి. ఎక్కువ ఏం మసాలాలు లాంటివి ఏమీ వేయకుండా చాలా బేసిక్గా చేసుకుంటాను. అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కూడా. అన్ని పనులు ఒకటేసారి అయిపోయేలాగా అయిపోతాయి నాకైతే. సో నేను ఏంటంటే తాలింపు వేసాను, చూసారు కదా. తాలింపు వేసినాక వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక ములక్కాయ, బీరకాయ వేసుకున్నాను. ఇవి కొంచెం అలా ఫ్రై అయిపోయినాక అప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసేసుకుని పెట్టేసుకుంటాను అనమాట. కరివేపాకు కూడా వేసుకున్నాను. యాక్చువల్గా తాలింపులో వేయడం మర్చిపోయాను, నాకు సడన్గా గుర్తొచ్చింది. సో అందుకని గబుక్కన కరివేపాకు కూడా వేసేసుకున్నాను.
అండ్ ఇది కలుపుకుని ఒకసారి మూత పెట్టేసుకుంటే చక్కగా వాటర్ వచ్చేస్తాయి. అప్పుడు లాస్ట్లోని టమాటా కూడా వేసేసుకుని మగ్గ పెట్టేసుకుంటాను అనమాట. ఇది సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరే దాకా కరెక్ట్గా ఉంది అంటే కూర చాలా తొందరగా అవుతుంది అండ్ చాలా యమ్మీగా ఉంటుంది కూడా. సో అది అలా చేసుకుంటాను. ఈ కూర ఉడికేలోపే నేను పక్కన నుంచి ఇల్లు కూడా ఊడ్చేసుకుంటున్నాను. కౌంటర్ టాప్స్ అన్నీ కొంచెం క్లీన్ చేసేసుకుని పైన రోజు నేను వెట్ టిష్యూ తోటి క్లీన్ చేయనండి. టేబుల్స్ అవన్నీ రోజు చేయను. 2-3 డేస్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాను అనమాట. రోజు చేసేంత టైం కూడా ఉండదు నాకు. నేనేంటంటే జస్ట్ డస్టింగ్ మాత్రం రోజు చేస్తూ ఉంటాను. సో ఆ డస్టింగ్ చేస్తూనే ఇక్కడ కూర మగ్గుతుంది, ఇంకో పక్క డస్టింగ్ చేస్తున్నాను. అవతల ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. నేనేంటంటే పొద్దున్న లేచినాక అసలు బెడ్షీట్స్ కూడా సర్దలేదు. అండ్ ఆ రోజు వాష్ కూడా ఉండిందనమాట. సో అందుకని బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేద్దామని చెప్పి తీస్తున్నాను. వాష్కి వేసేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి. సో అందుకని అవన్నీ తీసేసి ఓ పక్కన అది కూడా చేస్తున్నాను అనమాట. పొయ్యి మీద ఓ పక్కన కూర అవుతుంది, పక్కకు వచ్చి ఈ పని చేస్తున్నాను. ఇది అయిపోగానే ఇల్లు ఊడ్చడం కూడా అయిపోయింది నాది. అండ్ వచ్చి చూసేసరికి వంట అంటే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది బీరకాయ. సో అది రసము లాస్ట్లో తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు కూడా ఏం చూపిస్తాంలే అని చెప్పి చూపించలేదు. అండ్ బీరకాయ కూర కూడా రెడీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లి కలిపేసుకున్నాను, అంతే అయిపోయింది. అండ్ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఎగ్స్ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. సో నా కౌంటర్ టాప్ అంతా క్లీన్ రెడీ. అప్పుడు ఇంకా నేను ఈయన ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్తున్నాము. ఈయనకి సైట్ చేంజ్ అయిందనమాట. సో కొత్త గ్లాసెస్ వేయించుకుందాం, సైట్ చెక్ చేయించేసుకుని ఒకసారి అని చెప్పి ఇంకా బయటికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ పరిగెడుతున్నట్టే ఇంకా నాకు అక్కడ, ఎందుకంటే బస్ టైం అయిపోతుంది. అందుకని ఫాస్ట్గా దిగుతున్నాను అనమాట. అండ్ ఫేస్కి నేనేం వేసుకోలేదు కదా, మీరు చూస్తున్నారు కదా, ఏం వేసుకోలేదు. యాక్చువల్గా నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళాను అనమాట. ఏంటంటే ఐబ్రోస్కి ఇంకా మస్కారా ఇంకొక లిప్స్టిక్ తీసుకుని వెళ్ళాను, అంతే. ఇంకేం వేసుకోలేదు. మేము వెళ్ళిన ఒక 2 మినిట్స్కో ఏమో 1-2 మినిట్స్కో ఏమో బస్సు వచ్చేసింది. సో బస్ ఎక్కగానే కూర్చుని బస్సులో వేసుకున్నాను అనమాట. ఫాస్ట్గా వేసేసుకుని కూర్చున్నాను. ఏదో మేకప్ వేసేసుకున్న అంత లెవెల్లో అయిపోయింది లిప్స్టిక్ వేసుకోగానే. అండ్ అదే ఫోటో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అండ్ వీడియో స్టార్టింగ్లో కూడా పెట్టాను. నేను ఎంత మేకప్ వేసేసుకున్నాను అన్నట్టుగా ఉండింది అది. సో గ్లాసెస్ అదే ఆప్టికల్ షాప్కి వచ్చేసాము. ఈయనేమో లోపల సైట్ చెక్ చేయించుకుంటున్నారు, ఈ లోపలనే బయట కూర్చుని ఉన్నాను నేను. పని అయిపోగానే తిరిగి బయలుదేరుతాను. నాకు కాల్ వచ్చింది, పాప ఏడుస్తుంది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి. సో ఈయన పాప దగ్గరికి వెళ్ళారు, నేను బాబు దగ్గరికి వెళ్ళాను. ఇంత హెక్టిక్ ఉంటుంది వర్క్ అసలు. వాడిని తీసుకుని బస్లో అంటే వాడిని తీసుకుని మళ్ళీ తిరిగి బస్సు ఎక్కి వచ్చినాక మళ్ళీ బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే బాగా చల్లగా ఉంటుంది కదా. గ్లోవ్స్ పిల్లలవి పాతవి అయిపోయినాయి, లాస్ట్ వింటర్వి. సో అవి ఇప్పుడు సేల్ జరుగుతుంది, ఎక్కడైనా సరే సేల్ జరుగుతుంది. సో అందుకని వెళ్ళి కొంచెం గ్లోవ్స్, క్యాప్ అవన్నీ తీసుకుందాం అని చెప్పి మళ్ళీ నేను బాబు పాప కలిసి కొంచెం అలా వెళ్ళాం అనమాట. సెంటర్ మొత్తం తిరిగి ప్రశాంతంగా ఐస్ క్రీమ్ తిన్నాము. ఎంత హెక్టిక్ వర్క్ అయినాక అలా ఐస్ క్రీమ్ తిని రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను. పాప కూడా పక్క నుంచి మాట్లాడుతుంది, వింటున్నారు కదా. ఇంత రియల్గా ఉంటుంది అనమాట. నేను వ్లాగ్ చేయాలన్నా, వ్లాగ్ ఎడిట్ చేయాలన్నా, వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఇవి కూడా నేను టైం సార్ట్ అవుట్ చేసుకుంటేనే అవుతున్నాయి. సో అది పాప తీసుకొచ్చారు, పాప నేను తీసుకొచ్చారు, బాబుని నేను తీసుకొచ్చాను. సో ఇలా ఇంటి ముందు కలుసుకున్నాం అనమాట. మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము పైకి. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయడమే కాదు, షేర్ కూడా చేయండి. అండ్ కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేసేయండి. నేను మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను. ఎలా ఉంది అని చెప్పి ప్లీజ్ కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? Until next time, take care. Bye bye. Shakes when the bombs scream until our last breath. Every heart